మీరు మంచి నిద్రలో ఉన్నప్పుడు రాత్రి 12 గంటలకు ఆత్మ మీ శరీరాన్ని విడిచిపెట్టింది అనుకోండి. सोचो आप जब रात को आप किसी को हो जाए ऐसा, भगवान करे आपकी आप पे कृपा हो और चला जाए इसे, वो सोच से ही हम डर जाते हैं। మీలో ఎవరికైనా భగవంతుని కృప వలన అలా మీలోని ఆత్మ వెళ్ళిపోతే, ఈ ఆలోచనే మిమ్మల్ని భయభ్రాంతుల్ని చేస్తుంది. ఎందుకు భయం అంటే, చేయవలసిన పనులు ఇంకా మిగిలి ఉన్నాయి. ఈ పని చెయ్యాలి, ఆ పని చెయ్యాలి అని. కానీ తన బాధ్యతలను, విధులను సక్రమంగా పూర్తి చేసి సిద్ధంగా ఉన్నవాడికి ఏ విధమైన విచారం ఉండదు. और ईश्वर को इतना प्रेम किया है భగవంతుని అంతగా ప్రేమించినవాడు భగవంతునిలో కలిసిపోవడానికి ఎందుకు భయపడతాడు? మరణం తరువాత ఆత్మ పరమాత్మతో ఐక్యం అవుతుంది. ఇందులో భయపడటానికి ఏముంది? చాలామంది మృత్యువు అంటే భయపడతారు. భగవంతునిపై ప్రేమ లేని వారికి మరణమంటే భయం. यदि प्रेम होता तो आप कभी नहीं डरते। భగవంతునిపై ప్రేమ ఉంటే మీకు మృత్యువంటే భయం ఉండదు. కాబట్టి మీ పనులన్నీ చక్కబెట్టుకుని ఉండాలి. భగవంతుడు మీతో వెళదామా నాయనా అని అంటే, మీరు నేను తయారుగా ఉన్నాను స్వామీ అనాలి. మీ గుండెలపై చెయ్యి వేసుకుని, నా బాధ్యతలన్నీ నిర్వర్తించాను, ఏదీ మిగలలేదు అని నిబ్బరంగా ఉండవచ్చు. इवन इफ यू आर 30 और 40 या 50 या 60 कोई प्रॉब्लम नहीं है। మీరు 30, 40, 50 లేదా 60 ఏళ్ళు వయసు వారైనా సరే ఏ సమస్య ఉండదు. భగవంతుని పిలుపు వస్తే సిద్ధంగా ఉండాలి. భగవంతుని ఎంతగా ప్రేమించాలంటే పనులన్నీ వాటికవే పూర్తయిపోవాలి.